దేశాన్ని చుట్టేస్తున్న అటల్ మోడీ సుపరిపాలన యాత్ర నెల్లూరుకు చేరుకుంది. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఈ యాత్ర ఏపీలో కొనసాగుతుంది. ఇందులో భాగంగా నెల్లూరుకు వచ్చిన బీజేపీ నాయకులకు స్థానిక నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అయ్యప్పగుడి సెంటర్ నుంచి ఈ బస్ యాత్ర ముత్తుకూరు గేటు కూడలి వరకు సాగింది. బీజేపీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. ముత్తుకూరు గేటు వద్ద ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఏపీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సత్యకుమార్ ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ఈ కార్యక్రమానికి సారథ్యం వహించగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ స్మరించుకున్నారు. కార్యక్రమంలో పివిఎన్ మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టి దేశంలో ప్రధానిగా ఎదిగిన వాజ్పేయి ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. దేశాన్ని కాపాడడంతో పాటు రహదారుల నిర్మాణంతో దేశ అభివృద్ధికి బాటలు వేశారని ఆయన కొనియాడారు. వాజ్పేయి అడుగుజాడల్లోనే ప్రస్తుత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలతో పాటు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు, కావ్యకృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.